యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఈపీఎస్ 95 పెన్షన్దారులకి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్ పెంపుపై ఏ రకమైన వైఖరితో ఉంది, అసలు తెర వెనక ఏం జరుగుతుంది, పూర్తి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం అమల్లో ఉన్న ఈపీఎస్ 95 పథకం కింద కనీస పెన్షన్ అనేది కేవలం రూ. 1000 మాత్రమే ఉంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఈ పెన్షన్పైనే ఆధారపడి ఉన్నారు. అయితే నేటి కాలంలో పెరిగిన నిత్యావసర ధరలు, మెడికల్ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ రూ. 1000 ఏ మూలకు సరిపోవు. అందుకే ఈ కనీస పెన్షన్ను రూ. 7,500 పెంచాలని గత 12 ఏళ్లుగా పెన్షనర్లు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తూనే ఉన్నారు. గతంలో ప్రభుత్వం నియమించిన కోశ్యోరీ కమిటీ కనీస పెన్షన్ను రూ. 3,000 పెంచాలని సిఫార్సు చేసినప్పటికీ పెన్షనర్లు దానిని తిరస్కరించారు. ఎందుకంటే రూ. 3,000 కూడా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, వృద్ధాప్యంలో నాణ్యమైన జీవితాన్ని గడపడానికి ఏమాత్రం సరిపోవడం లేదని దేశవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు కూడా నిర్వహించారు. అయితే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై ఒక కీలకమైన చర్చ జరిగింది. అది ఏంటంటే పార్లమెంటరీ కమిటీ కూడా మారిన ఆర్థిక పరిస్థితులు మరియు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కనీస పెన్షన్ రూ. 1,000 నుంచి 7,500కు పెంచడం సమంజసమేనని అభిప్రాయపడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక సాహసోపేతమైన ముందడుగు వేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ప్రభుత్వం రూ. 7,500 ప్రతిపాదనను సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. 2026-27 బడ్జెట్ ప్రసంగాల్లో దీని గురించి నేరుగా ప్రస్తావించకపోయినా ఈపీఎఫ్ఓ ద్వారా ప్రత్యేక నిధుల కేటాయింపు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పెన్షనర్ల సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు కేవలం రూ. 7,500 పెన్షన్ మాత్రమే కాకుండా దానికి అదనంగా డీర్నెస్ అలవెన్స్ కూడా జత చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ధరలు పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా పెరగాలనేది వారి ముఖ్య ఉద్దేశం. దీంతో పాటుగా వృద్ధాప్యంలో అత్యంత కీలకమైన ఆరోగ్య బీమా సౌకర్యాన్ని పెన్షనర్లతో పాటు వారి భార్యలకు కూడా కల్పించాలని, వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని కోరుచున్నారు. నిజంగా ఈ నిర్ణయం గనక అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని గడపడానికి ఆ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎట్టకేలకు ఈ సంవత్సరంలోనే ఈపీఎస్ 95 పెన్షన్ పెంపుపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బలంగా వినిపిస్తుంది.